ఇంకెవరు చెప్తారు? ఎవరు చెప్పరా ఇంకా? ఇంటికి పోయినా గుర్తొస్తాయి, అబ్బా అది చెబుదాం అనుకున్నాను, ఇది చెబుదాం అనుకున్నాను, నేను చెప్పలేకపోయానని. చెప్పడం ద్వారా, చెప్పకపోవడం ద్వారా ఏం మిస్ అవుతారంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నన్ను కాస్త చూడు అన్నట్టే ఉంటుంది. దేనికి వైద్యం చేయాలి వాడు? అవునా కదా? ఈయన డాక్టరు, నన్ను చూడు అయ్యా, తగ్గిపోతా, నాకు రోగాన్ని మందిస్తాడా? చూశాను, ఫీజు కట్టిపోవాలి. దేనికి ఇవ్వాలి? నువ్వు చెప్పే మాట ఇక్కడ మేం కాదు వినేది, గురువులు వింటారు, యూనివర్స్ వింటుంది, ఈ ప్రకృతి వింటుంది. నిన్ను ఎవరైతే సంరక్షించాలనుకుంటున్నారో వాళ్ళు వింటారు. మనమే ప్యాషన్గా నన్ను చూడబ్బా అంటాం. మనం ఏం చూడాలి? నిన్ను నోరికి చెప్తే కదా. మాట్లాడటం ద్వారా ఇక్కడ ఉన్నది మొత్తం ఎనర్జీ, శక్తి. ఇక్కడ ప్రతి క్షణం శక్తిని పొందుతూనే ఉంటావు. కళ్ళు తెలిసినా శక్తిని పొందుతావు, మాట్లాడినా శక్తిని పొందుతూ ఉంటావు. మాట అన్నది ద్వారం, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. అమ్మ ఆకలి వేస్తుంది, నాకు ఏదన్నా పెట్టు అంటే నేను అడిగాను, అమ్మైనా పెట్టదు. అవునా? మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన డిసిప్లిన్స్ ఇవన్నీ. ఎప్పుడు నేర్చుకుంటామంటే నేర్చుకునేటప్పుడు. ఎప్పుడు నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం. ఇప్పుడే వయసు మంది? ఇప్పుడే వయసులో ఉన్నాం? ఏ వయసులో ఉన్నాం స్వామి? ఇప్పుడు సగం వయసు అయిపోయింది దీనికి. ఇప్పుడే వయసులో ఉన్నాం మనం? ఏ వయసులో ఉన్నాం చెప్పండి? ఏ వయసులో ఉన్నారు? చెప్పే వయసులో ఉన్నారా? తెలుసుకునే వయసులో ఉన్నారా? నేర్చుకునే వయసులో ఉన్నారా? నువ్వు చెప్పాను, బాగుంది నీ చీర. ఎందుకోసం వచ్చావు అంటే, ఇప్పుడు మీ వయసు ఏంటి? తెలుసుకునే వయసా, నేర్చుకునే వయసా, చెప్పే వయసా? చెప్పే వయసు కాదు, చెప్పేది వినే వయసు. ఎవరు చెప్పినా వింటున్నారా మీ ఇంట్లో? మరి ఎవరు చెప్పినా వింటారా మీరు? ఓకే, వింటదంట ఆవిడ. నిజానికి మన వయసు ఇప్పుడు ఎలాంటిదంటే, నాకన్నీ తెలుసు. చెప్పండి, నాకన్నీ తెలుసు. తెలుసా తెలియదా మీకు? ఏందండి తెలియని వాళ్ళు వచ్చారా? తెలిసిన వాళ్ళు ఎంతమంది? తెలిసిన వాళ్ళు ఎంతమంది దీంట్లో? తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? మీరున్నారు తెలుసు. అయితే మీరందరూ ఆవిడకి తెలుసు కాబట్టి మీరందరూ ఆవిడ దగ్గర తెలుసుకోవాలి. నిజానికి మనకు అన్నీ తెలుసు. ఏమిటయ్యా అంటే, ఎప్పుడు బయటపడతామంటే మన దగ్గరికి ఏదైనా విషయం వచ్చినప్పుడు బయటపడతాం. ఇప్పుడు కామ్గానే ఉంటాం. ఎందుకు కామ్గా ఉంటామంటే, ఏం మాట అంటే ఏం వస్తుందో ఇదొకటి ఉంది కదా. నలుగురిలో ఉన్నా ఏం మాట్లాడితే ఏం వచ్చిందో గమ్ముకుంటే పోలా. అవునా కదా? ఇలా ఉంటుంది. నిజానికి మనం ఈ వయసులో చెప్పగలిగిన వాళ్ళం. ఏం చెప్తామంటే, ఏది తెలుసుకున్నామో అది చెప్పగలిగిన వాళ్ళం. మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలంటే, ఆవిడ దగ్గరికి వస్తే కూర్చోబెట్టి వైనింగ్ అన్నీ చెప్పింది. చెప్తావా మామిడికాయ పచ్చడి తెలుసా? ఆవకాయ పెడతావా? తెలుసా తెలియదు ఆవకాయ పచ్చడి? మరేం తెలియదు అంటారేంటి? ఆవకాయ పచ్చడి తెలుసు, అన్నీ తెలుసు మనకి. ఏముంది మన దగ్గర అంటే జీవిత అనుభవం ఉంది. ఉందా లేదా మీ దగ్గర?
40, 50, 60 ఏళ్ళు వచ్చాయి మీకు. ఏముందంటే నా దగ్గర ఉంది. ఏమంటే ఈ జీవితంలో ఏం పొందామో అదంతా కూడా నీ దగ్గర ఉంది. జ్ఞానము, అనుభవాలు, జీవితంలో అన్ని అనుభవాలు, నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఏదైనా సమస్య గురించి వచ్చినప్పుడు, ఇంట్లో విషయాలు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, సో సమాజంతో వాళ్ళకి చక్కగా అన్నీ గైడ్ చేస్తారు. మీరు చెప్తారు, ఇలా ఉండాలమ్మా, ఇలా చేసుకోవాలి, భర్తతో ఇలా ఉండాలి, అత్తతో ఇలా ఉండాలి, అత్తింట్లో ఇలా ఉండాలి, పుట్టింట్లో ఇలా ఉండాలి, అన్ని క్యారెక్టర్స్ని మీరు అన్నీ కూడా చెప్తారు. అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అనుభవించారు మీరు. మీరేమంటారంటే నేను కూడా ఒకప్పుడు కోడలు లేలే అన్నారంటే అనరు, నేను కూడా పడ్డా. నీ అనుభవాలు మొత్తం, ఆవిడేదో దుఃఖంతో వచ్చింది, దుఃఖం పోయింది అనుకుంటే నువ్వు దుఃఖం పోగొట్టడానికి నీది 4-5 రకాలు చెప్తావు. ఆవిడ ముందు ఒకటే, నువ్వు 4-5 రకాలు చెప్తావు. అబ్బో, నేను అనుకున్నా నాకంటే నీ బాగా పెద్దదే లేదు. ఈ వచ్చిన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓకే ఆవిడ అన్ని పడింది కాబట్టి నేను ఈ ఒకటి పడటంలో ఏంటి అంటే సమస్య అప్పటికి పోలా, కానీ నీ అనుభవాలు చూసి ఆవిడ తగ్గించుకొని సర్దిపుచ్చుకొని వెళ్ళిపోయింది. అవునా కదా? మన దగ్గర ఉన్నవి అనుభవాలు, ఏమీ తెలియదు అనుకోండి, అన్నీ తెలుసు మీకు. మరి ఇప్పుడేం తెలుసుకుంటానికి వచ్చారు? అన్నీ తెలిసిన వాళ్ళు. మరి ఇప్పుడు నీ దగ్గర ఉన్న జ్ఞానమేగా. ఇప్పుడు నువ్వు జ్ఞానమేగా, ఇప్పుడు ఎంతమంది పిల్లలకి చెప్తూ ఉంటావు, నీ దగ్గర ఉన్న జ్ఞానమేగా. ఏ జ్ఞానం కావాలి మరి? ఏ జ్ఞానం కావాలి చెప్పు? ఇంకా తెలియందా? చెప్పండి, మీరు చెప్పండి, ఏం జ్ఞానం కావాలి? ఏ జ్ఞానం కోసం వచ్చావు? సరే నేను చెప్తా వినండి, నాతో చెప్పాలి. మాకన్నీ తెలుసు చెప్పండి. చేయి చూపించండి అమ్మా, తిట్టేటప్పుడేనండి ఇట్లా. మాకన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు, వచ్చినట్టు. నాకు ఆవకాయ పట్టడం తెలియదు. నాకు నేను వంకాయ కూర చేయాలంటే నేనేం చేశానంటే, బ్యాచిలర్గా ఉన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి వంకాయ కూర ఎలా చేయాలని చెప్పు. పొయ్యి మీద వేసి ఏం చేయాలి చెప్పు నాకు. అది కూడా మళ్ళీ దాంట్లో ఏం చెప్పాలి వాళ్ళు, ఉప్పు వేయి, కారం వేయి, కోసి అక్కడ పెట్టా అన్నారు. దానికి ఏం చేయాలి? కూర ఉడకాలంటే ఏం చేయాలి? ఎవరు మంట పెట్టాలంది? ఆమెకి చప్పట్లు కొట్టండి. మీరు ఎవరు చెప్పింది? ఆవిడ చెప్పింది మంట పెట్టే దాని కింద అని చెప్పింది ఆవిడ. ఏం పెట్టాలి? గ్యాస్ అయినా మంట పెట్టొద్దా? గ్యాస్ వేరు, మంట వేరు. మనకు కావాల్సింది మంట. అమ్మా, మీకు ఇంత తెలుసు కదండి, ఇంకెందుకు? నిజంగా వంకాయలు అన్నీ కోసి చేసి దాని కింద మంట పెడితేనే కర్రీ ఉడుకుతుంది అనేది సత్యం. అవునా? మీ ఊరు వచ్చి గొప్ప విషయం తెలుసుకున్నా నేను. నాకు ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను కూడా చెప్పుకుంటా, ఏ ఊరు సార్ ఇది? కొర్నపాడు వెళ్ళి వంకాయ కూర వండటం తెలుసుకుని వచ్చా నేను. ఇంకా చెయ్యలే, నేను మొదలు పెట్టలేదు. ఇంటికి వెళ్ళాక మీరు చెప్పినట్టు ట్రై చేస్తాం. మా ఆవిడ లేనప్పుడు, ఉన్నప్పుడు చేస్తే నీకేమైంది అంటది. పొగ మొదలు బాగానే ఉన్నా, ఆ ఊరు పోయి ఇచ్చినా నీకేమైంది అంటది. మళ్ళీ లేనిపోయింది. మీ దగ్గర జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉంది. మీకు నిజంగా ఏం అవసరం నీకు వినిపిస్తుందమ్మా.
వినిపిస్తుందా? ఏమో అంటున్నావా? ఆ గాలికి ఈ గాలికా? లోపలికి రా, ఫ్యాన్ ఉంది ఇక్కడ, రా. ఇది సంగతి. అనండి, ఇది సంగతి, ఇది క్లాసు. అయిపోయింది. భోజనాలు రెడీయా? వంకాయ కూర లేదండి స్వామి, మేము వంకాయ కూర ఇక్కడ ఆరగించుకుంటున్నాం. మేము లొట్టలు వేసుకుంటున్నాం లోపల. Yes. మనకంతా తెలుసు, నిజంగా మనకంతా తెలుసు. ఏం తెలుసు అయ్యా అంటే జీవితంలో అన్నీ తెలుసు మనకి. రాముడి గురించి తెలుసు, కృష్ణుడి గురించి తెలుసు, సాయిబాబా గురించి తెలుసు, ఇంకా దేవుళ్ళందరి గురించి తెలుసు.